నమస్తే. విజయవాడ సింగినగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి గులకరాయి దాడి ఏదైతే ఉందో ఇప్పుడు దానిపై ఫోకస్ పెట్టాయి ఆయా రాజకీయ పార్టీలు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ చేయించింది అని ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది. ఈ సందర్భంలో ఆ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమా మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో దానికి కౌంటర్గా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగా తెలుగుదేశం పార్టీపై ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో మాకు కానీ మా పార్టీ నేతలకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని తాజాగా కూడా ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. ఇటువంటి క్రమంలో సింగనగర్లో ఉన్నటువంటి వడ్డెర కాలనీకి సంబంధించి 11 మంది మైనర్ బాలురలను అదుపులోకి తీసుకున్నారు. వారు దాదాపు 13 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు. అందులో కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఆయా పనులకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక రోజంతా వారిని విచారించి ఆ 11 మందిలో 6గురిని వదిలిపెట్టేశారు. మిగిలిన 5గురిని ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఆ 5గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ధర్నా కూడా చేశారు. మా పిల్లలకి ఎలాంటి సంబంధం లేదు, అయినా సరే మా పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించారు అని. ఇటువంటి క్రమంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు దాడి చేసింది ఎవరో తెలియదు, ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం తెలియదు. ఇలాంటి సందర్భంలో కొంతమంది అమాయకులపై అక్కడ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ఈ దాడి మీరే చేశారని ఒప్పుకోవాలి, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయించారు అని మీరు చెప్పాలి అని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్నటువంటి 5గురికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు, ఆ రోజు కార్యక్రమం ఉంది కాబట్టి స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలే కొంతమందిని ఎంగేజ్ చేసి వారికి 500 రూపాయల వరకు ఇస్తాం భోజనం పెట్టే అంటే మేము వెళ్ళాం, మాతో పాటు పిల్లలు జెండాలు పట్టుకుంటే వారికి 200 నుంచి 300 వరకు ఇస్తామని చెప్తే మా పిల్లలను కూడా తీసుకువెళ్ళాం అని వారు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో పోలీసులు కావాలని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి వారితో తెలుగుదేశం పార్టీ నాయకులు చేయించారని ఒత్తిడి తీసుకొచ్చి వారితో చెప్పించే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరు చేశారో దానికి సంబంధించి ఒక సమాచారం లేదు, ఇప్పటివరకు ఆధారాలు కూడా దొరకల. ఇటువంటి తరుణంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కూడా దానికి సంబంధించి నగదు పారితోషికం ఇస్తాం ఎవరైనా చెబితే వారి వివరాలు గోప్యంగా ఉంచి అని చెప్పి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో పోలీసుల వైఫల్యమే ఈ దాడి జరగడానికి గల ప్రధాన కారణం. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. మొత్తానికైతే ఈ అదుపులో ఉన్నటువంటి 5గురు పిల్లలకు సంబంధించి ఏది జరిగినా మీదే బాధ్యత, పోలీసులు అలాగే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సర్కారే బాధ్యత వహించాలి అని అక్కడ ఉన్నటువంటి స్థానిక వడ్డెర సంఘ నాయకులు అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో మా ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు.